వల్ల రైతులందరూ కలిపి ఏకగ్రీవంగా వినిపించుకునే విన్నపం ఏమనగా, మేము ధాన్యం అమ్మి 3 నెలలు గతించింది, 90 రోజులు పూర్తయింది. పూర్తయినప్పటికీ 60 రోజుల నుంచి కలెక్టరేట్‌కి వచ్చి వారం రోజులు కూడా ఏవండీ మా డబ్బులు పడతలేదని మొరపెట్టుకున్నా కూడా ఎవరో పెడ చెవిని పెట్టుకున్నారు తప్ప ఎవరో స్పందించలేదు. పడిపోతాయని వారం రోజులు గతించారు తప్ప ఈవేళకే రూపాయి పడలేదు. అందుచేత ప్రభుత్వం రైతుల పట్ల చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. ఈ నిర్లక్ష్యాన్ని మానుకుని 20 రోజులు గతంలో టైం పెట్టారు. 20 రోజులు వెళ్ళకపోయి 90 రోజుల వరకు ఎదరికి తీసుకొచ్చిన పరిస్థితి వచ్చింది. అందుకని ఈ ప్రభుత్వం వారు రైతుల్ని వెంటనే ధాన్యం అమ్మిన 24 గంటల్లో డబ్బు వేసి పరిస్థితి రావాలని చెప్పేసి మా రైతులందరితో తెలియజేసుకున్నాం. అది కాకుండా రైతు మిల్లర్గా ధాన్యం అమ్మిన వెంటనే బీజీ ఇమీడియట్ గా కట్ అవుతుంది. ఆ కట్ అయిన రూపాయలు ధాన్యం రైతుది కాబట్టి ఆ రైతు అకౌంట్ లో ఒక ధర్మంగా ఆలోచించి ధర్మంగా చెల్లాలి అంటే రైతు అకౌంట్ లో పడాలి. అది ఎటుపోతుందో ఎవరికి తెలియని పరిస్థితి. రైతు యొక్క అమాయకత్వం వలన రైతుకి మనకి అమ్మిన రోజు నాడు బ్యాంకులో బీజీ కట్ అయిన రోజు నాడు మనకి ఎందుకు రాకపోవాలన్న ఆలోచన ఏ రైతుకి లేదు. దాని వలన రైతు చాలా హీన స్థితికి కింద స్థితికి దిగజారిపోతున్నాడు. దాన్ని ప్రభుత్వం వారు ఇవన్నీ తెలుసుకుని మీరు ఇమీడియట్ గా డబ్బులు ఇక నుంచి అయినా భవిష్యత్తులో 24 గంటలకే రైతు అకౌంట్ లోకి రావాలి. బీజీ కట్ అయిన రైతు అకౌంట్ కి రావాలని మరీ ప్రభుత్వం వారు కోరుచుకున్నాం. రైతుల పట్ల మాత్రం నాయకులు అధికారులు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం చాలా తప్పుడు పద్ధతి అని మేము విన్నపించుకుంటున్నాం. గత ప్రభుత్వం వెళ్ళిపోయిన ప్రభుత్వం ఇలాగే చేయటం వల్ల చాలా దెబ్బతింది. మళ్ళీ ఇదే ప్రభుత్వానికి కూడా ఇదే నడక నడిస్తే ఎంతకన్నా ఎదురైన పరిణామాలు ఎదురవుతాయని మేము చాలా ఘాటుగా తీవ్రంగా చెప్పుకుంటున్నాం. ఈవేళ ఉచితంగా ఇచ్చి పథకాలు పెన్షన్ ఉంది, తెల్లారకుండా 5 గంటలకే నిద్ర లెగ్గొట్టి పెన్షన్ ఇచ్చారు. అలాంటప్పుడు ఒక రైతు 6 నెలలు కష్టపడి చేలో బాధపడి నా సొమ్ములు నాకిమ్మని కలెక్టరేట్ కాడికి వచ్చి వారం రోజులు మొరపెట్టుకుంటే ఈ వేళకి దిక్కు దివాణం లేదు. దీన్ని అడిగిన నాయకుడు లేడు, దీన్ని పట్టించుకుని నాయకుడు లేడు ఎవడను. అంటే దీనికి కారణం ఏంటంటే రైతు యొక్క అమాయకత్వం, రైతు యొక్క చిన్న చూపు, రైతు యొక్క తెలివితేటలు తక్కువ వలన వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. గతంలో ఇతక మీదైతే ఈ రైతు కూడా తెలివి నేర్చాడు. ఈ సాగమని వినపించుకున్నా 24 గంటల్లో ఇక్కడి నుంచి ఎప్పుడైనా సరే ధాన్యం అమ్మితే 24 గంటల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. లేకపోతే ప్రభుత్వం వారికి చేత కాకపోతే మా దగ్గర ధాన్యం కొనక్కర్లేదు, మేము అమ్ముకుంటాం. రూపాయికో పాపాయికో అమ్ముకుని ఇప్పటికప్పుడు డబ్బులు చేసుకుని ఉన్న కాడికి నడుచుకుంటాం. మిమ్మల్ని కొనమని ఎవడు చెప్పాడు? మమ్మల్ని ఇబ్బంది పెట్టమని ఎవడు చెప్పాడు? మిమ్మల్ని కొనమని మేము అడిగామా? మీరు కొనటం మానేయండి, మిల్లర్కి అమ్ముకుంటాం. వెంటనే